వచ్చిందండి. రాలేదండి దాసు. నేను ట్రై చేయను, లేకపోతే మీ దగ్గర ఫైల్ ఉందండి? ఓపెన్ అయ్యే ఉంది. ఓకే. వచ్చిందండి. వచ్చిందండి. నాది ఓపెన్ అయిందేమో, సారీ. రాలేదండి, అది మీరు ఓపెన్ చేసి ఉంటున్నారు. నేను షేర్ చేస్తున్నానండి. మీరు చేయండి. మీ స్క్రీన్ కనిపిస్తుందండి. వచ్చిందమ్మా అది. కిందకి వెళ్తాను నేను ఒకసారి. ఎంత అండి పేజ్ నెంబర్ అది దాసు? సార్ 76.1. ఓకే, ముందుకు వచ్చేసాను అయితే. ఓకే, కర్మ. ఓకే అమ్మ, ఒకసారి సైజ్ పెంచుతాను అండి. నేను బుక్ చూసి చదువుతాను సార్, సెల్లో చూసుకోలేను. అలాగే మీకు ఎలాగైనా అటువంటి. ఓకే సార్. ఓకే, స్టార్ట్ చేయనా సార్? చేయండి దాసు, స్టార్ట్ చేయండి. కనబడుతుంది కదండి అందరికీ? ఓకే. జై బాబా. యాక్షన్ అండ్ ఇన్యాక్షన్, కర్మ అకర్మ, క్రియ నిష్క్రియ. దీని గురించి బాబా ఏం చెప్తున్నారో చూద్దాం. ఆల్ యాక్షన్స్ ఎక్సెప్ట్ that which is intelligently designed to attain God realization creates a binding for consciousness. అంటే భగవద్ అనుభవాన్ని పొందడానికి తెలివిగా రూపొందింపబడిన కర్మలు తప్ప మిగిలిన కర్మలన్నీ చైతన్యాన్ని బంధిస్తాయి. అంటే ఇక్కడ మానవ జన్మ వచ్చేటప్పటికి, మానవ రూపాన్ని పొందినప్పటికీ పరిపూర్ణ చైతన్యం అనేటటువంటిది అది అభివృద్ధి చెందుతుంది. అంటే తన స్వస్వరూపాన్ని అనుభవించడానికి ఎంతటి చైతన్యం అయితే కావాలో అంత చైతన్యము మానవ జన్మ వచ్చేటప్పటికి పొందడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ చైతన్యం ఏమనుకుంటుంది? పరిమితులకు లోబడింది. ఈ శరీరాన్ని నేను, ఇది నాది, ఇది నా వాళ్ళు, ఆ చైతన్యంతోనే, అంటే ఈ సంస్కారాల పరిధిలోనే పనిచేస్తుంది ఈ చైతన్యం. ఈ చేసేటటువంటి కర్మలు అలాగ చేసినటువంటివి అయితే ఖచ్చితంగా అవి చైతన్యాన్ని బంధిస్తాయి. అలా కాకుండా ఆ యథార్థతను అనుభవించడానికి, అంటే భగవద్ అనుభవం ఏదైతే స్వస్వరూపం ఉందో ఆ స్వస్వరూప అనుభవాన్ని పొందడానికి చేసే కర్మలు కాకన్నా, అంటే ఆ తెలివిగా అసలైనటువంటి విషయాన్ని గ్రహించి మానవ జన్మ లక్ష్యాన్ని గ్రహించి ఆ గమ్యం కోసం చేసేటటువంటి కర్మలు కాకన్నా ఇలా ఈ పరిమితులతో లోబడి ఇలా చేసినటువంటి ఈ సంస్కారాలన్నీ కూడాను చైతన్యాన్ని బంధిస్తాయి అని చెప్తున్నారు. It is not only an expression of accumulated ignorance, but a further addition to that accumulated ignorance. అంటే అటువంటి కర్మలు అండ్ మిగిలిన కర్మలన్నీ పేరుకుపోయిన అజ్ఞానిక వ్యక్తీకరణలు మాత్రమే కాకుండా అప్పటికే పేరుకుపోయిన అజ్ఞానానికి మరింత అజ్ఞానాన్ని జోడిస్తాయి కూడా. అసలు యాక్చువల్గా ఇలా వస్తున్నటువంటి ఈ కర్మలు అంటే భగవద్ అనుభవాన్ని పొందడానికి అలాగ చేసేటటువంటి ఆ తెలివైన కర్మలు కాకన్నా మిగిలిన ఈ పరిమితులతో లోబడి ఇది పరిమితంగా ఆలోచించి స్వార్థంగా నేను నా కోసం నా యొక్క అనుకొని వీటితో చేసేవి ఈ అజ్ఞానం వ్యక్తీకరణలే. అసలు యాక్చువల్గా పరిమితికి లోబడి చేసేటటువంటివే. అయితే ఇలా ఈ వ్యక్తీకరణలు మాత్రమే కాకుండా అప్పటికే పేరుకుపోయిన అజ్ఞానానికి మరింత అజ్ఞానాన్ని జోడిస్తాయి. అంటే ఈ పరిమితులతో చేసేటటువంటి ఈ కర్మలన్నీ కూడా, అంటే చైతన్యాన్ని బంధించే ఈ కర్మలన్నీ ఆల్రెడీ ఉన్నటువంటి అజ్ఞానానికి మరికొంత అజ్ఞానాన్ని పెంచుతాయి అనేటటువంటిది ఈ పేరాలో చెప్పినట్టు నాకు అర్థమైంది సార్. జై బాబా. ఒక డౌట్ అండి, తెలివిగా రూపొందిన కర్మలు అంటే సార్ అదే సార్, అంటే బంధింపబడినటువంటి ఆ చైతన్యానికి ఆ బంధ విముక్తిని కలిగించేటట్టుగా చేసేటటువంటి పనులు అన్నమాట. అంటే మనం
నా కోసం చేసేటటువంటిది స్వార్థంగా నా కుటుంబం కోసమే, నా కోసమే అని మనం చేసేవి ఈ స్వార్థపూరిత కర్మ. అలాగే ఇతరుల మేలు కోసం, ఇతరుల మంచి కోసం చేసేటటువంటివి అవి బంధించేటటువంటిది కాకన్నా బంధ విముక్తి కోసం ఉపయోగపడేటటువంటి కర్మలు. ఇతరుల మేలు, ఇతరులను సంతోషపెట్టడం అని నేను అనుకుంటున్నాను సార్. జయబాబు. ఇంకెవరైనా మాట్లాడతారు? అంటే నాకు అదే గోపికృష్ణ గారు అడిగిందని తెలివిగా రూపొందింపబడిన కర్మలు అంటే బేసిక్గా అంటే మనకి చెప్పేదండి సాధనలో భగవంతుడికి అర్పించి చేయడం ద్వారా ఇప్పుడు బాబా మై విష్ ఎలా ఉంది, నేనే చేస్తున్నాను అనుకో, నేనే ఆ స్థితిలో పెట్టాను అనుకో, బహుశా ఆ కాంటెక్స్ట్ అనుకుంటున్నాను. అలాగా చేసినప్పుడు అవి బైండ్ అవ్వవు అనే కదా బాబా మనకు చెప్పేది, నిన్ను బంధించవు అవి అని. అది మంచి చెడ్డ అని కాంటెక్స్ట్ కాదనుకుంటున్నాను. బహుశా బాబా ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో నా మీద పెట్టు, నేను చేస్తున్నట్టుగా తీసుకుంటే ఆ రిఫరెన్స్ పాయింట్ నేను చేస్తున్నాను దాన్ని భగవంతుడికి అర్పించి చేయడం ద్వారా అవి బంధనాలు కలిగించమని కదా మామూలుగా అదే రిఫర్ చేస్తున్నారేమో అనుకుంటున్నానండి ఇక్కడ. రాజుగారు చెప్పండి. ఈ తెలివిగా రూపొందించబడిన లేకపోతే తెలివిగా చేసే కర్మల గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక నూతిలో ఒక వ్యక్తి, అంటే అందులో నీళ్లు లేవు, నూతిలో పడిపోయారు అనుకోండి ఒక ఇద్దరు వ్యక్తులు. ఒక అతను ఎంతో ఆర్తితో లేకపోతే ప్రేమతో వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం ఒక తాడు వేసాడు అనుకోండి. ఆ తాడేస్తే ఒక వ్యక్తి ఆ తాడు పట్టుకొని అతి కష్టం మీద తాడు పట్టుకుని వేగంగా మనం వచ్చేయం. పడిపోవడం మాత్రం తెలియకుండా పడిపోతాం, కానీ రావాలంటే స్వప్రయత్నం ఉండాలి. ఆ పట్టుకొని ఒక్కొక్కటి పట్టుకొని అలాగా మీదకొచ్చేసాడు. ఇంకో వ్యక్తి తాడేసిన తర్వాత ఆ తాడుని ఎలా వాడాలో తెలియక మెడకు కట్టుకున్నాడు. ఊపిరి ఆడటం లేదు. ఓకే, చచ్చిపోయేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అటువంటి పరిస్థితిలో వాడు ఏం చేస్తాడంటే ఆ మీద నుంచి వేసిన తాడు వేసిన వ్యక్తిని నిందిస్తాడు, నన్ను చంపేస్తున్నాడు వీడు అని. అలా మనకు దేవుడిచ్చినటువంటి పిల్లలు లేకపోతే ఎన్నో కష్టాలు, నష్టాలు, లేకపోతే బాధలు, అనుభవాలు రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ మీదకి రావడం కోసమే. అయితే మరి తెలివిగా మనం ఉపయోగించుకోవాలి. మనం తెలివిగా ఉపయోగించుకోకుండా మెడకు చుట్టుకుంటాం. అది ఇక్కడ. చాలా బాగుందండి చెప్పారు. ఇంకెవరైనా మాట్లాడతారు? ఓకే. అంటే సార్ కొంచెం అంటే ఒక్కొక్కసారి బాబా తెలివి యూజ్ చేయొద్దు, హృదయంతోనే చేయమంటారు కదా. అంటే అంటే అప్పుడప్పుడు తెలివి కూడా ఆ హృదయంతో యూజ్ చేయడమే తెలివండి, అసలు తెలివి. ఓకే 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 సార్. ఓకే. సో ఈ పారాగ్రాఫ్ లో సమ్అప్ చేస్తున్నా. సో ఈ పారాగ్రాఫ్ లో ఏం చెప్పారంటే, మనం నిద్రలేచింది మొదలు మన పుట్టుకతో ఇప్పటి వరకు కూడా మనం అనేక కర్మలు చేస్తూ ఉన్నాం. సో మన హ్యూమన్ గోల్ ఏంటంటే ఫైనల్ గా మన చైతన్యం అనేది ఏదైతే మానవ జన్మ పొందిన తర్వాత పూర్తి చైతన్యం మనకు వచ్చిందో ఆ పూర్తి చైతన్యం సరిపోతుంది నేను నా యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి. కాకపోతే ఆ చైతన్యం, ఆ పూర్తి చైతన్యాన్ని, ఆ సంపూర్ణ చైతన్యాన్ని ఉపయోగించి నన్ను నేను తెలుసుకోకుండా అడ్డుపడుతున్నవి సంస్కారాలు. ఆ సంస్కారాలు బంధనాలకి కారణమవుతాయి. బైండింగ్స్ అంటే ఇక్కడ బంధనం అంటే ఏంటి అంటే, నేను ఈ శరీరాన్ని, నేను ఈ ప్రాణాన్ని, నేను ఈ మనస్సుని అని మనకి ఈ సంస్కారాల మూలంగా ఏదైతే ఇమేజెస్ ఆర్ భ్రమలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయో, ప్రస్తుతానికి మనం ఈ శరీరం అనుకుంటున్నాం, ఈ ప్రపంచం నిజం అనుకుంటున్నాం. సో ఈ ఇమేజెస్ ని మన కళ్ళ ముందు క్రియేట్ చేస్తుంది మన యొక్క సంస్కారాలు. ఆ సంస్కారాలతో ఆ క్రియేట్ చేసి దాంతో మన చైతన్యం దానికి బంధింపబడేలా ఒక బైండింగ్ ని ఫామ్ చేస్తుంది, ఒక బంధనాన్ని. అంటే తాడేసి కట్టేసేటట్టు
మన చైతన్యం ఇందులో ఇరుక్కుపోయింది. ఏ పిక్చర్ అయితే చూస్తున్నామో ఆ పిక్చరే నేను అనుకుంటున్నాం. ఫస్ట్ ఈ శరీరం అనే దాన్ని మనం అనుకుంటాం. ఇంక ఇందులో ఎక్స్‌పీరియన్సెస్‌లో ఉంది. అయితే ఇందులోండి బయటపడాలి మనం. ఎక్కడైతే మన కాన్షియస్‌నెస్ ఇరుక్కుపోయిందో డ్యూ టు దీస్ సంస్కారాస్, ఈ సంస్కారాల కారణంగా అందులోండి దాన్ని బయట పడేయాలి. అయితే బయట పడేయడానికి కొన్ని యాక్షన్స్ చేయాలి. అయితే అటువంటి చర్యలు మనం గాని చేస్తేనే కర్మలు. చేస్తేనే మనం ఇందులోండి బయటపడతాం ఈ బంధనంలో. అలా కాకుండా మనం ఏది పడితే అది చేసేస్తే తెలివిగా కాకుండా ఏది పడితే అది చేస్తే మరింత బంధనంలోకి మనం నెట్టివేయబడతాం. అంటే నేను ఈ శరీరాన్ని లేకపోతే ఈ ప్రపంచం శాశ్వతమైంది. ఇదే నిజం. మన ఈ లైఫే కరెక్ట్ అని అనుకుని ఇందులో మనం ఇరుక్కుపోయే అవకాశం ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. మనం ఏ పని చేసినా కూడా అది తెలివిగా చేయకపోతే. అదే ఇక్కడ చెప్పారు. ఇట్ ఈస్ అన్ అక్యుములేటెడ్ ఇగ్నోరెన్స్ టు ఫర్దర్ అడిషన్ టు థట్ అంటే మనకు ఆల్రెడీ అజ్ఞానం ఉంది. ఏంటి అజ్ఞానం అంటే నిజ స్వరూపం తెలియకపోవడం అజ్ఞానం. దానికి మరింత అజ్ఞానం యాడ్ అయిపోతుంది. అంటే ఇంకా మనం మరింత కూరుకుపోతాం ఈ ప్రపంచంలో. మనం చేసే పనులు గాని సరిగ్గా చేయకపోతే అని. అయితే ఇక్కడ ఏమిటా ఇంటెలిజెంట్ యాక్షన్ ఏంటనేది మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు నెక్స్ట్ పారాగ్రాఫ్. అక్కడ మనం తెలుస్తుందండి. జయబాబా లక్ష్మణ్, ఆ! ఇన్యాక్షన్ అన్నా నాన్ యాక్షన్ అన్నా ఒకటే అంటావా? అది మాట్లాడతామా? అంటే ఈ ప్రశ్న ఇక్కడ లేదు కదా నాన్ యాక్షన్ గురించి. ఓకే. ఓకే. అదొచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. జై బాబా. నెక్స్ట్ అండి ఉమా గారు. ఉమా గారు. Jai Baba. Forms and ceremonies are sidetracks on path. తంతులు మరియు సాంప్రదాయాలు మార్గంలో నడిచే బాటసారిని పక్కదారిని పట్టిస్తాయి. Religious forms and ceremonies as well as rituals and injections of different creeds and spiritual institutions have a tendency to encourage the spirit of love and worship. ఈ మతపరమైనటువంటి తంతులు, సాంప్రదాయాలు, అలాగే విభిన్నమైనటువంటి మతాలు, ఆధ్యాత్మిక పీఠాలు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి ఈ మత సంస్కారాలు వీటన్నిటినీ కూడా అవి నిర్దేశిస్తాయి. వాటి యొక్క భావం అంటే వాటి యొక్క నిర్దేశించినటువంటి ఈ కర్మకాండలకి అన్నిటికీ బ్యాక్ ఎండ్ ఏమిటి అని అంటే ఇవి ఆ ప్రేమ భావనను మరియు ఆరాధనను ప్రోత్సహించే విధంగా ఉంటాయి. ఈ మతాలు, తంతులు, సాంప్రదాయాలు ఇవన్నీ చేసే వాటి యొక్క ఆ కర్మకాండలను ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. కానీ వాటి యొక్క భావం ఏమిటి అని అంటే ఆ మనిషిలో ప్రేమ భావనను, ఆరాధనను ప్రోత్సహించే విధంగా ఉంటాయి అని చెప్తున్నారు. యాజ్ సచ్ దే ఆర్ హెల్ప్ఫుల్ టు ఏ లిమిటెడ్ ఎక్స్టెంట్ ఇన్ వేరింగ్ అవుట్ ఈగో షెల్ ఇన్ విచ్ హ్యూమన్ కాన్షియస్ ఈస్ కాట్. ఇక్కడ ఏదైతే sorry, as such they are helpful to a limited extent in a wearing out the ego shell in which human conscious is caught. కరెక్టేనండి, కరెక్ట్. చదవండి. కరెక్టేనండి. అంటే మీరు ఏమైనా వేరేదైనా చూస్తున్నారండి ఉమ్మగారు? సరే సరే, నాదే పొరపాటు. సరే. ఓకే అండి. యాజ్ సచ్ దే ఆర్ హెల్ప్ఫుల్ టు ఏ లిమిటెడ్ ఎక్స్టెంట్ ఇన్ వేరింగ్ అవుట్ ద ఈగో షెల్ ఇన్ విచ్ హ్యూమన్ కాన్షియస్ ఈస్ కాట్. ఇవన్నీ సహాయం చేస్తున్నాయి. దేని నుంచి ఆ బందీ అయినటువంటి ఆ చైతన్యం, ఆ చైతన్యానికి పేరుకొనిపోయినటువంటి ఆ అహం నుంచి బయటపడటానికి, వదిలించుకోవటానికి ఇవన్నీ కూడా ఈ కర్మకాండలన్నీ పరిమితంగానే సహాయం చేస్తూ ఉంటాయి.
అంటే ఏ చైతన్యం అయితే కర్మల ద్వారా బంధించబడిందో ఆ బంధనం నుంచి ఆ చైతన్యం వెలువడటానికి ఈ కర్మకాండాలన్నీ కూడా పరిమితంగానే సహాయం చేస్తాయి అని చెప్తున్నారు. బట్ if they are unintelligently and mechanically followed, the inner spirit of love and worship gets dried up. అది ఇవి చేసేటువంటి ఈ పనులనేవి చాలా యాంత్రికంగాను అనుసరించినట్లయితే, అంటే ఆ అన్ఇంటెలిజెంట్ అంటే తెలివి లేకుండా అన్ఇంటెలిజెంట్గా యాంత్రికంగా కనుక చేసినట్లయితే అవి ఈ ప్రేమ ఆరాధన అనేటువంటి భావనలు అవి డ్రైడ్ అప్ అయిపోతాయి, అవి వేసారిపోతాయి. అవి ఆ ప్రయత్నాలు అంటే అందులో ప్రయత్నం అనేది యాంత్రికంగా ఉన్నట్టయితే, ఆ తెలివి లేకుండా కనుక చేసినట్లయితే ఆ ఆరాధన ప్రేమ భావాలన్నీ అనేవి డ్రైడ్ అప్ అయిపోతాయి అని చెప్తున్నారు. Then they only result in hardening the ego shell rather than wearing it out. అప్పుడు అటువంటి కర్మకాండ అహం అనే కవచాన్ని వదిలించడానికి బదులు అది మరింత గట్టిపడేలా చేస్తుంది. అంటే ఇంకా ఆ అహాన్ని ఇంకా పెంచి పోషించి ఆ చైతన్యాన్ని ఇంకా బంధనంలోనికే ముంచేటట్టు ఆ కర్మకాండలు అవుతాయి. ఎప్పుడు ఆ తెలివి లేకుండా యాంత్రికంగా కనుక చేసుకుంటూ పోయినట్టయితే ఇంకా ఆ ఈగోని, ఆ చైతన్యాన్ని ఇంకా మరింత బంధనంలో బంధించే విధంగా ఉండిపోతాయి. జై బాబా. ఓవరాల్గా నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఈ మొదట్లో ఈ ప్రేమ ఆరాధన భావన పెంచడానికి కోసం ఈ తంతులు, సాంప్రదాయాలు, కర్మకాండలు అనేవి తెలివితో ఆచరిస్తే అవి మనకు ఉపయోగపడతాయి. కానీ ఎప్పుడైతే అవి వాటిని సరైనటువంటి తెలివి లేకుండా ఒక యాంత్రికంగా చేసినట్టయితే ఆ చైతన్యానికి ఆ కర్మలే మరింత బంధనాలుగా తయారయ్యి దాని నుంచి బయటపడటం మరింత కష్టంగా అవుతుంది అన్నది ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. జై బాబా. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి? అంటే కర్మకాండలు చేయవద్దని ఏం చెప్పట్లేదు కదండి, చేయొచ్చు కానీ తెలివిగా చేయాలని చెప్పేసి అంటున్నారు, అంతే కదండి? అంటే అదే ఆ భావన, ఆ చేసేటువంటి కర్మకాండలో ఆ భావన అనేది ఇంపార్టెంట్. ఏ భావనతో చేస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. ఆ ప్రేమ ఆరాధన భావంతో కనుక చేసినట్టయితే అది బంధనంగా కాదు. ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారు? ఇక్కడ ఇంటెలిజెంట్ అన్న టర్మ్ ప్రతిసారి యూజ్ చేస్తున్నారు కదా, అంటే తెలివి అన్నది మనం వాడినప్పుడు ఆబ్వియస్ గా ఇంకా మనం బైండింగ్స్ లోకే వెళ్తాం కదా, అయిని ఇంకా సాటిస్ఫై చేసే విధంగానే తెలివి అనేది, ఇంటెలిజెన్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది కదా. బాబా ఇంటెలిజెంట్లీ అన్న వర్డ్ యూజ్ చేయటంలో మీనింగ్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇందాక ఎగ్జాంపుల్ చంద్ర గారు చెప్పింది చాలా బాగుంది. అయితే ఇంకోటి నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ఏదైనా ఒక ఖైదీ ఉన్నారనుకోండి, ఆ ఖైదీని జైల్లో వేశారు. అతను ఏదో తప్పు చేసినటువంటి పని చట్టపరంగా అది అన్యాయంగా అనిపించవచ్చు, దానికి ఆయన శిక్షను అనుభవించడానికి జైల్లో వేశారు. ఆ వ్యక్తి జైల్లో సత్ప్రవర్తన కనుక ఉన్నట్టయితే అతను తన సత్ప్రవర్తన ద్వారా అతను ఈజీగా విడుదలవటానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ ఖైదీ అయినటువంటి వ్యక్తి ఇంకా అక్కడ కూడా ద్వేషం, విద్వేషంతో అక్కడ ఉన్నటువంటి తోటి వారిని ఇబ్బంది పెట్టడం, సత్ప్రవర్తన కనుక లేకపోయినట్టయితే అతని యొక్క శిక్షాకాలం ఇంకా పెరుగుతూనే పోతుంది కానీ తగ్గదు. అక్కడ సత్ప్రవర్తన అవసరం. ఆ సత్ప్రవర్తన అవసరం అంటే అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఆచరించడం. అలాగే ఇక్కడ కూడా మనకు ఉన్నటువంటి ఈ ఆచరించేటువంటి కర్మ విధానం అనేది మనం తోటివారికి ఇబ్బంది కలిగించకుండా మన కర్మల్ని కనుక తెలివితో కనుక ఆచరించినట్టయితే, తెలివితో అంటే మళ్ళీ అవి వేరే వారికి మనకు బాధ్యత ఉంది కాబట్టి మనం ఈ కర్మ చేయాలి కాబట్టి అని మనం చేసేటువంటి పనిలో తోటివారికి ఇబ్బంది కలిగించినట్టయితే అది అజ్ఞానంతో చేసినట్టే అవుతుంది. కాబట్టి ఇక్కడ బాబా ఆ తెలివి అనేటువంటిది ఉపయోగించారేమో నాకు అనిపిస్తుంది. జై బాబా.
ఇంకెవరైనా మాట్లాడతారు? ఓకే. జై బాబా సార్. సార్ ఇది చెప్పండి. అంటే అసలు కర్మకాండ అంటే ఏంటి? అసలు ప్రేమతో ఆరాధించడం అది కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఆ డిఫరెన్స్ ఏంటని తెలియాలి. ఉమాగారు. కర్మకాండ ఇప్పుడు మామూలుగా ఒక ఎగ్జాంపుల్ వివాహం తీసుకుందామండి. ఆ వివాహం తీసుకునేటప్పుడు 2 సోల్స్, 2 కుటుంబాలు కలిసేటప్పుడు అందరూ ఆనందంతో కలిసి ఒక ప్రమాణం తీసుకుంటారు. అంటే ప్రతిజ్ఞలాగా తీసుకుంటారు. అంటే వాళ్ళ తదుపరి జీవితం సాఫీగా జరగటానికి, అందరి ఆశీస్సులు పొందటానికి ఒక అందరి సమక్షంలో వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఒక ప్రమాణంగా తీసుకోవటానికి, వాళ్ళ జీవితాన్ని సాఫీగా సాగించుకోవడానికి ఒక ప్రతిజ్ఞ తీసుకోవటానికి ఒక వేదిక అవసరం. ఆ వేదిక అనేది ఒక తంతుగా తీసుకున్నట్టయితే అక్కడ ఒక ఆచరించాల్సినటువంటి కర్మ అందరి సమక్షంలో ఆ ఇద్దరు సోల్స్ ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ తమ జీవితాన్ని సాఫీగా సాగించుకోవటానికి వాళ్ళొక ప్రమాణం తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు ఇదంతా జరగటానికి ఒక కాండ అంటే ఒక కర్మ జరుగుతుంది. అక్కడ కర్మకాండ జరుగుతుంది. ఆ మంచి జరగాలనేటువంటి ఒక విషయాన్ని తీసుకోవటం కోసం జరిగేటువంటిదే ఇక్కడ తంతు, మనం పెట్టుకున్నటువంటి కర్మకాండలు. ఈ భావన ఎలా ఈ చేసేటువంటి పనులు, ఈ కర్మలు ఇవన్నీ కూడా దేనికి గమ్యాన్ని చేర్చడానికి అవి ఉపయోగపడాలి. గమ్యానికంటే ఆ ప్రేమ భావంతో భగవదైక్యం పొందడం కోసం అనేది మనకు తెలుసు. అయితే కాబట్టి ఇక్కడ వాళ్ళు చేసేటువంటి పనులలో సదుద్దేశం, సద్భావన, ప్రేమ, ఆరాధన ఇవి ఆ కర్మని సత్ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండేటువంటి దాన్ని ఇక్కడ కర్మకాండ అంటున్నారు. జై బాబా. ఇది నాకు అర్థమైంది. స్థూలం అనుకో, స్థూలం భగవంతుని ఆరాధనలో వివిధ దశలు అనమాట. మానసికంగా లేకపోతే అదే దాన్ని అనుభూతిలోకి రావటానికి ఒక స్థూలమైన అంటే ఫిజికల్ గా చేసే ఫార్మాట్ ని దాన్ని ఒక అలవాటుగా, లేకపోతే ఒక అగరబత్తి వెలిగిస్తే ఆ వాసనకి వెంటనే భక్తి భావం కలుగుద్దనో, లేకపోతే ఒక హారతి ఇస్తే అదే అది పూర్తయిన ఒక దీనిలాగానో అట్లా కాదు కదా. అవి 2 లేకపోయినా, ఉదాహరణకు హిందూ సాంప్రదాయంలో మంగళసూత్రం కడతారు పెళ్ళైనట్టు, కొన్నిట్లా అసలు ఉండనే ఉండదు. మనకు అది దాంతో ముడేసుకొని ఉంటాం. ఆ స్థూలమైన ఫార్మాట్స్ ని కర్మకాండలు అనుకోవచ్చు. జై బాబా, ఇందాక వాసు అడిగాడు కదా ఇంటెలిజెన్స్ అని. ఇంటెలిజెంట్ గా చేయడము అంటేను నాకు అనిపిస్తుంది, ఇంటెలిజెంట్ గా చేయడము అనేది మనకి ఆధ్యాత్మికంగా మన గమ్యం వైపు వెళ్ళడానికి ఏవి ఉపయోగపడతాయో అవి ఇంటెలిజెంట్ గా అంటున్నారేమో అని అనిపించింది. జై బాబా. ఇందాక చంద్రశేఖర్ గారు కూడా ఇచ్చారు కదా ఎగ్జాంపుల్, దాన్ని అనుసరించుకుని ఇలా అనుకోవచ్చేమో అని. జై బాబా. ఇంటెలిజెంట్ అన్న హృదయంతోనే అని చెప్పారండి. అంటే వాట్ ఈస్ అవర్ ఎయిమ్, వాట్ ఈస్ అవర్ గోల్. మనం ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి ఏ మార్గాన్ని మనం ఎంచుకోవాలో అది తెలివిగా చేయడం అంటారేమో అని అనిపించింది ఈ కాంటెక్స్ట్ లో. ఓకే. కొంచెం అంటే దాన్ని ఏమంటారు, నాకు టైం సరిగ్గా గుర్తు రావట్లేదు. బట్ ఇక్కడ తెలివిగా ప్రవర్తించడం అంటే మన తెలివిని ఉపయోగించకుండా ఉండడం, అది నిజమైన తెలివి. ఓకే. మన అంటే ఆధ్యాత్మిక విద్యలో
నీ బుర్రను నువ్వు వాడొద్దు. ఓకే. శాస్త్రం ఏం చెప్పిందో అది పాటించు. గురువు ఏం చెప్పాడో అది పాటించు. ఎందుకంటే ఇందులో నేర్చుకునే విషయాలు నీ బుర్రకు అందవు అని. ఇప్పుడు నిజమైన తెలివి ఏంటంటే అతన్ని పట్టుకోవడం. అదే తెలివి. మన మనస్సుని లేకపోతే మైండ్‌ని పట్టుకోవడం కాదు. అది వ్యవహారిక భాషలో మన తెలివి అంటే బ్రెయిన్ చెప్పేది ఏంటి అనేది. ఇక్కడ ఈ పుస్తకం లేకపోతే ఈ మార్గంలో వెళ్తున్న వాళ్ళ తాలూకు తెలివి ఏంటంటే హృదయం చెప్పేది వినడం. అది. అదేండి. అంటే గురువుని పట్టుకుంటే పనవుతుందన్నది కూడా తెలివే కదా! అదే ఉన్నతమైన తెలివనమాట ఇంటెలిజెన్స్. ఆ తెలివే. కాబట్టి కన్‌ఫ్యూజన్ ఏం లేదు. ఇంటెలిజెన్స్ అంటే డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్ అనేదే ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు. అంటే డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్ అంటే లిటరల్ సెన్స్ కాదు. నీకు తెలియని విషయాన్ని తెలుసు అన్నట్టుగా నువ్వు ప్రవర్తించొద్దు. తెలుసుకొని ప్రవర్తించు. అది తెలివి. ఆ తెలుసుకోవడం అనేదేంటంటే ఎవరికి దగ్గర ఈ విషయం ముందే తెలిసిందో వాళ్ళని పట్టుకోవడం. అది ఎలా తెలుస్తుంది అంటే 2 రకాలుగా తెలుస్తుంది. ఒకటి అంటే అతను నమ్మకం వచ్చేటట్టుగా కొన్ని మనకు చెప్తాడు. కాబట్టి మన నమ్మకం ఏర్పడుతుంది. 2 అనుభవపూర్వకంగా కూడా తెలుస్తుంది. ఇతను చెప్తున్న విషయాలు పాటించడం ద్వారా నాలో మార్పొస్తోంది. కాబట్టి ఇతన్ని నేను పట్టుకోవచ్చు. అలా ఎక్స్‌పెరిమెంటల్ మెథడాలజీ లేకుండా అసల ఆధ్యాత్మికంలో అడుగులు పడవు. ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతాం. లేకపోతే రివర్స్ మార్గంలో కూడా ఎళ్ళిపోతాం. కాబట్టి బ్రెయిన్ యూజ్ చేయడం ఎలాంటిది అంటే నేను ఒక అడుగు ముందుకేస్తున్నానా లేదా అని తరిచి చూసుకోవడం అనమాట. అది కూడా అతన్ని పట్టుకొని. ఎందుకంటే అతను చెప్తాడు ఆ సంజ్ఞలు. అంటే ద లెవెల్స్ అంటారు. అసలు ఈ పుస్తకంలోను గాని గాడ్ స్పీక్స్‌లో కూడా అదే వస్తుంది. అతనేం చెప్తున్నాడంటే రోడ్ మ్యాప్ చెప్తున్నాడనమాట. ఇగో ఇక్కడ ఇది కనబడుతుంది. ఇక్కడ ఇది కనబడుతుంది. అది మన జీవితంలో కూడా అనిపిస్తోంది అంటే మనం ఆ మార్గంలో వెళ్తున్నట్టు. అలా మనం చేయలేదనుకోండి. అంటే ఇవి ఫాలో అవ్వలేదనుకోండి. రూట్ మ్యాప్ లేదనుకోండి. మనం ఎక్కడికెళ్తే అదే గమ్యం అని అనుకునే ప్రమాదం ఉంది. లేకపోతే అసల ప్రయాణమే చేయకుండా ఏదో ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇవి మన ది సో కాల్డ్ బ్రెయిన్ అంటే మన మనస్సు చెప్పేటటువంటి, మైండ్ చెప్పేటటువంటి ఆహ్, సూచనలను పాటించడం. గురువు చెప్పేటటువంటి సూచనలు పాటించడం అంటే ఏంటంటే, అతను చెప్పిన దాన్ని మనం తీసుకొని పాటిస్తూ బేరీ చేసుకొని వెళ్ళడం. సో, అలా మనం తీసుకుంటే ఇక్కడ బావుంటుంది. ఇంటలెక్చువల్ తెలివిగా ప్రవర్తించడం అనేదేంటంటే ఆహ్, గురువు గారిని చెప్తున్నది ఒక రకంగా చెప్పాలనుకుంటే పూర్తి దాన్నేమంటారు విశ్వాసంతో పట్టుకొని ఫాలో అవ్వడం, నడవడం. సో, రాధ గారు మీ సార్ జై బాబా. మాట్లాడండి. మీరేదో మాట్లాడుతున్నారు సార్, మాట్లాడండి. అంటే రాధ అడిగిన ప్రశ్నకి నా తాలూకా ఆలోచన షేర్ చేసుకోవడానికి సార్. చెప్పండి. జై బాబా. అంటే తను ప్రేమకి, కర్మకాండకి అన్నది అడిగారు కదండి డిఫరెన్స్. అంతే కదా? అవును. అంటే నాకు నాకు తెలిసింది బాబా పరంగా నేను ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పగలుగుతాను సార్. అంటే బాబా బుక్ ఈ మధ్యన చదివేటప్పుడు బాబా దగ్గరికి ఒక అతను సైనికుడొచ్చాడు. ఒక సైనికుడొచ్చాడు. బాబా అతనికి అన్నీ అడిగిన తర్వాత మంచి చెడ్డలు ఎలా ఉన్నావు? ఏంటి కుటుంబం అన్నీ అడిగిన తర్వాత బాబా తనకిచ్చినటువంటిది ఏంటి అంటే ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కూడా నన్ను స్మరిస్తూ ఉండు. ఎప్పుడూ కూడా నన్ను ప్రేమిస్తూ ఉండు అన్నాడు. అతను అడిగాడు అసలు ఎలా ప్రేమించాలి బాబా అని. అసలు ఎందుకు స్మరించాలి? ఎలా ప్రేమించాలి? అది నాకు అది లోపలికి అది అనుభవంలోకి రావటం లేదు. అనుభూతి రావటం లేదు అని తను అడిగితే, బాబా నీకు పెళ్ళయిందా అని అడిగారు. అయింది బాబా అన్నారు. సరే నీ భార్య ఊరెళ్ళిపోయిందనుకో, అలా ఊరెళ్ళిపోతే నీ భార్యని ఎలా ప్రేమిస్తావు అని అడిగారు. అతను ఆలోచిస్తూ తన గుర్తొస్తది. తన గురించి ఆలోచిస్తాను. తనకు సంబంధించినటువంటి ఆలోచనలొస్తాయి. అలాగా ఆ లోపలొచ్చేటటువంటి అనుభూతితో ఆ ప్రేమ నడుస్తుంది అని. అంటే అంత సహజంగానే ఇప్పుడు నా నామాన్ని స్మరించు. నా ఆలోచనలతో అంటే ఆ నామము అంటే ఏమన్నారు? అతని అట్రిబ్యూట్స్ అన్నిటితో నిండిపోయినటువంటిది. అతని గుణగణాలన్నిటితో నిండిపోయినటువంటిది. అంటే ఈ భావన ఎప్పుడూ లోపల నడుస్తూ
ఆ ప్రేమ భావన. ఇప్పుడు చూడండి, నా భార్య ఊరెళ్ళిపోయింది, లేకపోతే నా భర్త ఊరెళ్ళిపోయాడు. ఆమెతో ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్, లవ్, ఆ ఎఫెక్షన్, ఎవ్రీథింగ్ అది గుర్తొచ్చేస్తూ ఉంటుంది. అది ఒక స్పాంటేనియస్గా వస్తుంది తప్ప దానికి ఒక టైము, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇది పెట్టాలి, అలాగుండాలి అనుకుని రాదు. అది అంత లోపల అత్యంత సహజంగానే లోపల నుంచి పెళ్ళుబుకు వస్తూనే ఉంటుంది. అలాగా భగవంతుడి పట్ల ఆరాధన, భగవంతుడి పట్ల ప్రేమ, ఆ ప్రేమతో దానికి మధ్యస్థ ఉన్నటువంటి ఏటితోని సంబంధం లేదు. అవి ఉండొచ్చు, అవన్నీ ఒకవేళ ఉంటే, అవసరం అనుకుంటే అవి ఉన్నా సరే, అసలైనటువంటిది ఏంటి అంటే లోపల నుంచి వచ్చే హృదయపూర్వక అనుభూతి, ఆరాధన, ఈ ప్రేమ. ఇలా చేసేటప్పుడు ఇది ప్రేమ అవుతుంది. ఇలా చేస్తూ అది సపోజ్ నాకు తెలిసింది బాబా పరమైనటువంటి ఇవే కాబట్టి 7 గంటలకు ప్రార్థన చేయడం. ఎలాగా? అంతటి నా తండ్రి అనంత శక్తి జ్ఞానానందుడు ఈ నామంలో ఇంత నిండిపోయింది అని అతని రూపాన్ని ఇంతటి దానికి తొడుగేసుకొని వచ్చి నాకు కనిపించడానికి ఈ రూపాన్ని ధరించి వచ్చాడా? ఈ సమస్త సృష్టి భారాన్ని అతని భుజాన్ని వేసుకున్నాడా? అలాగా అతని పట్ల ఉన్నటువంటి ప్రేమతో ఆ 7 గంటలకి ఇన్ కేస్ ఆ 7 ఎగ్జాక్ట్ టైం అలవాటైంది, నిలబడి చేసిన అందులో అంతరంగంలో ఈ ప్రేమ. లేదు 6:30 నుంచి 8 గంటల ఆదివారం భజన ఉంది, వెళ్ళాలి 6:30 నుంచి 8 గంటలకి భజన, వెళ్ళకపోతే ఎలాగా అనుకున్న టైం అంటే అలాగ వెళ్ళిపోవడం. లోపల భజన ఒకటి ఉంటుంది, బయట మాట్లాడుకుంటుంటారు, అంటే అక్కడికి వెళ్ళాలి అంతే. మనమే అది కాదు, అక్కడ అతని సన్నిధాన భాగ్యాన్ని అందించాడు, అతని తాలూకు సహవాస భాగ్యం మనకిస్తున్నాడు. అతను అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆ రూపధారుడిగా అతను వచ్చున్నాడు, ఆ ప్రెజెన్స్, ఆ అనుభూతి పొందడానికి ఆ కూర్చొని ఈ సాగరంలో ఈ 1:30 నుంచి నాకు తప్పించి అతని దగ్గర కూర్చుని భాగ్యం ఇచ్చాడు. ఆ క్షణకాలం కూడా మిస్ అవ్వకుండా అతను చూస్తూ, ఆరాధిస్తూ, ఆ కీర్తనలు వింటూ, ఆ సందేశాలు వింటూ, అలా కూర్చుంటే ఆ హృదయం అనుభూతి పొందుతూ అదే పని అక్కడ జరిగేటటువంటిది. 6:30 to 8 లేదా 7 to 7 ప్రేయర్, ఉదయం 7 గంటలు, సాయంత్రం 7 గంటలు. అయితే ఈ ఆరాధన, ఈ ప్రేమ ఇవి లేకన్నా ఒక్క పనే ఇలా చెయ్యాలి, టైం అయింది చెయ్యాలి, అందరూ చేస్తారు, మెహరాబాద్లో చేస్తారు, హారతి పాడతారు, ఈ టైం అయింది, ఈ టైంకి మనం నిలబడదాం, చేద్దాం. లేదా బర్త్డే టైంలో భజనలు పెడుతున్నారు, మనము ఇంట్లో భజన ఒకటి పెట్టేద్దాం. అదంతా కూడా కర్మకాండ కిందకే వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. కానీ ఎప్పుడైతే అందులో ఆరాధన, ప్రేమ, అనుభూతి, ఆ హృదయం అనుభూతి పొందుతుందో, ఈ మధ్య నీవేవి చేయకపోయినా సరే అది అవసరం లేదు, బాబా చెప్పినటువంటిది. అలా కాకన్నా ఎంత కష్టపడినప్పటికీ ఆ ప్రతిదీ కూడా కర్మకాండే అవుతుంది. ఈవెన్ దండేసిన, నేను ఆ దండేసాను, నేను కుట్టాను, ఎంత బాగుందో అని ఆ దండలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడం, అది మళ్ళీ కర్మకాండే. అలా కాకన్నా అందంగా ఉండాలి, బాబా ఇంకా అందంగా ఉండాలి, ఈ దండేస్తే ఇంకా అందంగా కనిపిస్తాడు అనుకుంటూ వేసేటప్పుడు అది ప్రేమే అవుతుంది. అంటే ఒకే పని ఆచరించే విధానంలోని అది ప్రేమ అవుతుంది, కర్మకాండ కూడా అవుతుంది అనేటటువంటిది నా ఉద్దేశం సార్. జై బాబా. జై బాబా అండి. ఇంకెవరైనా మాట్లాడతారు? జై బాబా అండి. నాకు డౌట్ బాబా పరంగా నేను అడుగుతున్నాను. బాబా చెప్పిన విధంగా ఏంటంటే ఈ కర్మకాండలు, ఆచారాలు, ఈ మత సాంప్రదాయాలు ఇవన్నీ కూడా బాబా ఏం చెప్పారు? ఇవన్నీ కూడా ఎండిపోయిన ఎముకలు లాంటివి. ఇప్పుడు ఎండిపోయిన ఎముకలకి దాంట్లో ఎటువంటి సారం ఉండదు కదా! ఇవన్నీ ఎండిపోయిన ఎముకలు లాంటివే కదా! ఇవన్నీ గూడాను. దానిలో ఎటువంటి ఫలితం కూడా ఉండదు అని బాబా చెప్తున్నారు కదా! మరి బాబా అలా చెప్పినప్పుడు ఈ కర్మకాండ తెలివిగా చెయ్యాలి, తెలివి తక్కువగా ఇలాంటివి కూడా ఉంటాయా? నాకిది డౌటు. ఇప్పుడు మీరు చెప్పిన అంతా వింటూ ఉంటే కర్మకాండ చేసేటప్పుడు తెలివిగా చెయ్యాలి, ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు కదా! మరి బాబా అలా చెప్పారు కదా! మళ్ళీ ఇందులో తెలివిగా చేయటం, మామూలుగా చేయటం ఇలాంటివేమైనా ఉంటాయా? అది నా డౌట్. హృదయపూర్వకంగా చేయాలి. అంటే నాకు అర్థమని చెప్తా అండి. అంటే కర్మకాండలు అని ఎముకలు లాంటివి అవి అన్నది ఏంటంటే దాని వెనకాల ప్రేమ లేకపోయినప్పుడే అన్నది కూడా చెప్పారు. ఒకవేళ నిజంగానే మనం కర్మకాండలకు అతీతులు అయ్యాం అనుకో, నిత్యం బాబాని స్మరిస్తున్నాం, ఎక్కడున్నా మనకి లేదు, అప్పుడు అవసరం లేదు కర్మకాండ. మీరు క్లుప్తంగా చూస్తే అన్ని రిచువల్స్ కానీ కర్మకాండలు భగవంతుని గుర్తు చేయడానికి, ఆయన మీద ప్రేమ పెంచడానికి, అదే స్టేట్మెంట్ ఇందులో చెప్తుంది.
మనం ఒక పూజ చేస్తున్నా, ఒక పత్రం సమర్పిస్తున్నా, ఒక పుష్పం వేస్తున్నా, ఆయన రూపాన్ని, ఆయన ఫీల్ని తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలే కర్మకాండలు యాక్చువల్లీ అసలు ఇంటెన్షను. కానీ మీరు అన్న ప్రశ్నకి ఏంటంటే, ఒకవేళ మనం ఎవాల్వ్ అయ్యాం అనుకుందాం, ఉదాహరణకి మన కర్మకాండలు దాటి బయటకు వచ్చాం, ఆయన ఎప్పుడు మన స్ఫురణలో ఉంటున్నాడు, ఏం పని చేస్తున్నా, అప్పుడు అవసరం లేదు కర్మకాండలు. కానీ ఈ సిస్టంలో ఉన్నప్పుడు మన ఎకో సిస్టమ్ మాత్రం మనకు సింక్ అయి ఉండదు కదా. అప్పుడు మన పెళ్లి చేయాలి, పిల్లడు పెళ్లి చేయాలి. ఈ కర్మకాండలన్నీ నాకు అర్థం లేదు, ఇద్దరు ఒకరోజు చేయి పట్టుకుని వెళ్ళండి అనొచ్చు. అంత సింపుల్ చేసేయచ్చు మనం వాళ్ళు. కానీ అలా వర్కౌట్ అవ్వదు కదా మనకు ఒక సిస్టంలో ఉన్నప్పుడు. విల్ బి ఫోర్స్ టు గెట్ ఇన్ టు ఇట్. అదేం తప్పు కాదు, వాళ్ళ అభిప్రాయాలకి వాళ్ళు ముందున్నారా వెనకాలన్నారా అనే చర్చ కంటే ఆ సిస్టమ్కి సుహృద్భావంతో ముందుకెళ్ళేటప్పుడు మనం స్పృహలో అది దృష్టిలో పెట్టుకుని ఆ కర్మకాండలోకి వెళ్ళాల్సి వస్తుంది. వచ్చినప్పుడు కూడా ఆ ఇంటెలిజెంట్గా ఆ చేస్తున్నప్పుడు ప్రతిదీ ఎందుకు చేస్తున్నాం అనేది అవగాహన మనకైతే ఉండాలి ముఖ్యంగా. అదే అనుకుంటున్నాను. రెండోదేమో ఇందాక రాధగారు అడిగింది, ఆవిడ అంటే కర్మకాండలు ఏంటి డెఫినేషన్ అడిగారు అనుకుంటున్నాను. అది కాకుండా చాలాసార్లు ఏమవుతుందంటే మతపరమైనవే కాదు, ఫ్యామిలీ ఓరియంటేషన్లో కూడా నిజమైన అర్థాన్ని ఎత్తుక్కుని దాని దగ్గర నిలబడడం అనేది చాలా కష్టం మనసుకి, ఆయన స్మరణ కానీ అది. అందుకని తెలియకుండానే ప్రాసెస్ని ప్రేమించడం అనే ఒక లక్షణం సహజంగా ఉంటుంది మనసుకి. అది ప్రాసెస్ని ప్రేమించడం సులువు, స్టెప్స్ని దాని మీద దానికి అతుక్కుపోతుంది వెళ్ళి. దానివల్ల కొన్నిసార్లు మంచి జరుగుతుంది, చాలాసార్లు అనర్థం జరుగుతుంది. అంటే వి ఇంపోజ్ దట్ ఆన్ అదర్స్. నేను ఆ ప్రాసెస్ని ప్రేమిస్తున్నాను కనుక ఆ తంతుని అహం దానికి అతుక్కుపోయి ఉంది కనుక అదే నార్మల్గా అంటే పరమార్థం ఏదో సినిమాలో అన్నట్టు తాళం వేచితిని గొళ్ళు మరిచితిని అన్నట్టుగా పరమార్థం మరిచి ప్రాసెస్ని ప్రేమించడం, అది డినై చేస్తున్నారు బాగా. కాషియస్గా ఉండాలి, ప్రతి ప్రాసెస్ మనకి లవ్ వార్షిప్ కోసమే, అట్లీస్ట్ మతపరమైన అన్నీ కూడా దానికోసం పెట్టబడింది. దాన్ని అర్థం చేసుకుని మెలగాలి. టోటల్గా డినై రిచువల్స్ లేకుండా బతకగలిగితే అంతకంటే ఏముందండి. అంటే మనం ఇండివిజువల్ ఒంటిగాళ్ళు అనుకోండి, మనం ఇంకేం చేయక్కర్లేదు. కానీ ఫ్యామిలీ లైఫ్స్లో ఉన్నప్పుడు ఏదో ఈవెన్ చివరికి అమ్మాయిని అబ్బాయిని కలపాలన్నా మీరు చేతులు కలపండి అనడం కూడా ఒక తంతే కదా. ఎక్కడ ఆపుతాం అది? మనకి హ్యూమన్ బీయింగ్స్గా మనం సిస్టమ్ సొసైటీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక ప్రాసెస్ తంతు, ఒక సింబాలిజం అన్నది క్రీపిన్ అయిపోతుంది. అదే తంతు రిచువల్స్ అవి ఎక్స్పాండ్ అయ్యే కొద్ది మోర్ ఫార్మలైజ్ అయిపోతాయి. కానీ తప్పించుకోలేం నేను అనుకోవడం. ఎక్కడో చోట మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కనుక, మనం ఏం సెయింట్స్ కాదు కనుక. ఆ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్నది బహుశా ఈ పారాగ్రాఫ్లో ఆ లవ్ అండ్ వార్షిప్ ప్రతిదీ దృష్టిలో పెట్టుకోవాలి కనుక అట్లీస్ట్ మన వరకు వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ కదా. నిజంగా దండం పెట్టుకున్న పుష్పమోపంతో నిజంగానే బాబాను తలుచుకుని ఆయన పాదాల దగ్గర వేస్తున్నట్టు ఇలాగే అనుకుంటున్నాను నేను పర్సనల్ లెవెల్లో. అది జయబాబా శ్రీదేవి నువ్వు అన్నట్టు అవి సారం లేని ఎముకలు అది ఎందుకన్నారు అంటే, ఈ తంతులు రీతి రివాజులు అన్ని ఎందుకు పెట్టారు అంటే మనలో ఒక డిసిప్లిన్ ఏర్పడడానికి పెట్టారు. బట్ బాబా అది దాన్ని సారం లేని ఎముకలు అన్నారు అంటే దాన్నే పట్టుకుని వేలాడకరా, దాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్ గా వాడుకుని ఎదుగు అంతే తప్ప దాన్నే పట్టుకుని వేలాడుతూ కూర్చోకు అని చెప్పినట్టుగా నాకు అర్థం వచ్చింది. యు యూజ్ ఇట్ యాజ్ అ స్టెప్ అనమాట. పైకి ఎదగడానికి ఒక స్టెప్ గా వాడు. అది ముందు మనం ఆ పొద్దున్నే లెగడం అని, స్నానం చేయడం అని, బాబా పట్టం దగ్గర కూర్చోవడం అని, ఇవన్నీ ఎందుకు చేశారంటే ఏదో ఒక డిసిప్లిన్ రావడానికి. అంతే తప్ప అక్కడే ఉండిపోకు, దానికి అతీతంగా నువ్వు రా అని చెప్పడానికేమో ఆ సారం లేని ఎముకలు అని చెప్పినట్టుగా అర్థం వచ్చింది జయబాబా. నాకు అలా అర్థమైంది. ఈ కర్మకాండకు సంబంధించి నేను కొన్ని ఉదాహరణలు చెప్తానండి. దానివల్ల ఒకవేళ అంటే వీటి మీద ఉన్నటువంటి అపోహలు తొలగేటటువంటి అవకాశం ఉంటుంది.
కర్మకాండలు అనేవి ఏంటంటే రిఫరెన్స్ లైన్స్. అందరూ చెప్తున్నదే అది కూడా. నేనేం కొత్తగా చెప్పటం లేదు. మీరందరూ చెప్పినటువంటి భావనే. ఒక పిల్లాడికి చూడండి సైకిల్ ఇచ్చేటప్పుడు 2 చక్రాలుంటాయి. మెయిన్ చక్రాలు. వెనకనున్న చక్రంకి 2 సపోర్టింగ్ చక్రాలు చిన్నవుంటాయి. ఓకే. అవి పిల్లాడికి సైకిల్ తొక్కడం వెంటనే రాదు కాబట్టి, ఒకవేళ పడిపోకుండా కాపు కాసేవి ఆ 2 చక్రాలు. కానీ పిల్లాడికి సైకిల్ తొక్కడం వచ్చేసిన తర్వాత ఆ 2 చక్రాలే వేగంగా తొక్కడానికి నిరోధంగా అంటే అడ్డు తగులుతూ ఉంటాయి. హి విల్ నాట్ ఎంజాయ్. ఆ 2 చక్రాలు వాడు తీసేయమంటాడు కూడా. ఒకవేళ నిజంగా పిల్లాడికి సైకిల్ తొక్కడం అనేదొస్తే. అలా అనమాట. ఈ 2 చక్రాలు సపోర్టింగ్ చక్రాలేంటంటే ఈ కర్మకాండ. అవి మనల్ని ఏంటంటే ఆ లైన్‌లో ఉంచేందుకు ఇనీషియల్‌గా మనకు ఉపయోగపడతాయి. కానీ తర్వాత అవే ఇబ్బందవుతాయి. ఎలా అంటే చూడండి ఒక చిత్రం గీసేటప్పుడు పెయింటర్ ఏంటంటే ఇనీషియల్ టైమ్‌లో రిఫరెన్స్ లైన్స్ పెడతాడు. గొల్లేస్తాడనమాట. చదరాలుంటారు గదా! ముక్కుకి అది మీరు డ్రాయింగ్ వేసే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. ఆ రిఫరెన్స్ లైన్స్ ఏంటంటే సౌష్ఠవం. 2 ఒకేలాగా సిమెట్రికల్ షేప్‌లో రావాలనుకుంటే ఈ గళ్ళు ఈజీగా ఉపయోగపడతాయనమాట. అయితే చిత్రం వేసిన తర్వాత ఈ గళ్ళు తీసేయాలి. లేకపోతే అది ఏంటంటే అందవిహీనంగా కనబడడానికి ఆ బొమ్మ గీయడానికి ఉపయోగపడినటువంటి ఆ చిత్రమే ఉపయోగపడుతుంది. దీనికి చాలామంది కూడా చెప్తారు. అంటే పరంజా ఏస్తాం. ఇల్లు కట్టుకొని అందులో ఉండాలనుకుంటే ఆ పరంజా తీయేయాలి. ఓకే. అయితే పరంజా అవసరమా? కాదా? అనేది ఏం నిర్ణయిస్తోంది అంటే నువ్వు ఎక్కడున్నావు? అంటే ఆ ఇల్లు కట్టేటటువంటి ఏ స్థితిలో ఉంది? అది కట్టే స్థితిలో ఉండేటప్పుడు ఖచ్చితంగా దానికి పరంజా ఉండాలి. అలాగనే చూడండి రూల్ బుక్ ఉంది. ఆ రూల్ బుక్‌లో ఏంటంటే 2 అడ్డగీతలుంటాయి. అందులో లెటర్స్ రాయాలని పిల్లాడికి చెప్తాం. దాని అర్థం ఏంటంటే ఆ 2 రూల్‌ల మధ్యలోనే ఎప్పుడు రాయాలని కాదు. లెటర్స్ రాయడం వచ్చిన తర్వాత ఈ రూల్‌లు తీసేస్తాం అనమాట. కానీ కొంతమంది ఏంటంటే అవి తీయరు. కానీ మన తాలూకా ఆర్ష విద్యలో ఏం చెప్తారంటే, "నాయనా నీకు విషయం తెలిసిపోయిన తర్వాత కూడా కర్మకాండను వదలవద్దు" అని చెప్తారు. అదేంటంటే మన తర్వాత తరానికి అందించాలనుకుంటే మనం చేయాలి. కానీ మనం చేస్తున్నప్పుడు మనలో ఆ భావన ఏముంటుందంటే కర్మకాండ భావన ఉండదు. అది చేయకపోయినా వాడు బ్రాహ్మీభూత స్థితిలోనే ఉంటాడు. కానీ మరి తర్వాత తరానికి అందించాలంటే ఏంటి? అందుకు సంధ్యావందనం చేస్తారనమాట. ఆ సంధ్యావందనంలో ఏం చేస్తారంటే అంటే మార్పు చెందుతున్న కాలంలోని ఉదయం అంటే రాత్రి నుంచి ఉదయం అవుతున్నప్పుడు, ఉదయం నుంచి రాత్రి అవుతున్న ఆ కాలంలో నువ్వు ఈశ్వరుని స్మరించు. ఏ విధంగా స్మరించు అంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాల్లో ఉన్నవాడు వాడే. నాకు ఆధారంగా ఉన్నవాడు వాడే. అని ఈ అంగన్యాసం, కరన్యాసంలో వాడేంటంటే మొత్తం ఈశ్వర తాలూకా స్థితిని వాడు శరీరంలోకి ఆవాహన చేసుకుంటాడు. ఒకసారి ఆవాహన చేసి వాడు నిండిపోయిన తర్వాత మాటికి ఆవాహన చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనస్సు బయటకు వెళ్ళిపోయేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇనీషియల్ దాంట్లో ఏంటంటే వీడిలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. ఒకసారిగా తెలిసిపోతుంది. ఆడేంటంటే ఏ విషయం అయితే తెలియాలో ఆ విషయం తెలిసిపోయిన తర్వాత తరువాత తరం వారి కోసం ఇది చెప్తారు. అయితే ఆ తరువాత తరం అందుకునేటప్పుడు సరిగ్గా అందుకోలేదనుకోండి, కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలే బాబా బాగా హైలైట్ చేశారు. అలానే మన తాలూకా జీవన విధానంలో కూడా ఆ సంఘటనలు బాగా ర్యాంపెంట్‌గా ఉండేవనమాట ఆ కాలంలో. ఏంటంటే, ఇప్పుడు చూడండి చీకటిగా ఉండేటటువంటప్పుడు సాయంత్రం చీకటి సమయాల్లో దీపం పెట్టకపోతే రకరకాల క్రిమికీటకాదులు, సర్పాలు వస్తాయి. కాబట్టి 6 గంటలకే దీపం పెట్టాలి. ఓకే. అని ఒక నియమం పెట్టారు. దీపం పరబ్రహ్మ స్వరూపం అని. ఇప్పుడేమో లైట్‌లొచ్చిన తర్వాత కూడా 6 గంటలకు ఓ దీపం పెట్టి, దీపంలోనే పరబ్రహ్మ ఉన్నాడు. ఓకే. ఈ క్యాండిల్ లైట్ ఈ క్యాండిసెంట్ లైట్ ఉంది కదా! ఎల్ఈడీ లైట్. దాంట్లో పరబ్రహ్మం లేడు అని అనుకున్నాం అనుకోండి, మనకు తత్వం అర్థం కాలేదని అర్థం. ఓకే. గుడ్డిగా ఆ దీపంలో ఈ నెయ్యి పొయ్యాలి, లేకపోతే ఇన్ని ఒత్తులు పెట్టాలి. అది కర్మకాండ అవుతుంది. ఎందుకంటే వాడికి ఇంకా తెలియలేదు. ఓకే. కాంతిలో మనకు అన్ని విషయాలు కనిపిస్తాయి. జ్ఞానంలో మనకు అసలు విషయం బోధపడుతుంది అన్నదానికి సూచికగా అది పెట్టారు. అది పెట్టినప్పుడు కూడా మనం ఏంటంటే లైట్ వేసుకున్న తర్వాత కూడా దీపం పెడతాం. కానీ ఇంతకు ముందున్నటువంటి ఆ దృష్టి ఉండదు. ఆ దీపం ఎందుకు పెడుతున్నాం? ఇది దేనికి సూచిక అనేది తెలిసిపోయింది ఆ వ్యక్తికి. ఓకే. అయితే ఆ దీపం పెట్టడం మనం ఆపేసాం అనుకోండి, మన తరువాత పిల్లాడు ఎప్పుడూ లైట్ వేయడు. ఓకే. లైట్ తాలూకా అంటే దాని తాలూకా విలువ వాడు తెలుసుకోలేడనమాట. అందుకు మనం కర్మకాండలు చేస్తూ ఉండాలి. కానీ అందులో అంతరార్థం
అర్థాన్ని తెలుసుకోవాలి. ఈ రామ 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 రామేతి మనోరమే అని ఉంటుంది కదా! వరానన. అదేంటంటే మహామంత్రం అని చెప్తారు. కానీ ఆ మంత్రంలో ఉన్న అర్థం ఏంటంటే శివుడు పార్వతీదేవికి రామ 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 అంటే ఒక 100 లేకపోతే ఒక 1000 మంత్రాలతో అది సమానం అని చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటి, మనం ఏం చెప్పాలి, రామ 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 అనాలి. రామ రామ అనకుండా ఈ ఈ వాక్యాన్ని మనం మహామంత్రంగా తీసుకుంటాం. అంటే ఏంటంటే పూర్తిగా అర్థం కాలేదు. అయితే దానివల్ల ఉపయోగం ఉందా లేదా అంటే వాడు అదే మంత్రాన్ని శివుడే అలా చెప్పాడు అనుకుని వాడు వల్లి వేయడం ద్వారా వాడికి ఆత్మోన్నతి లభిస్తుంది. అదే అంటే ఈ మార్గంలో వెళ్ళేవాడి తాలూకా వాడికి గొప్పతనం అనమాట. శిష్యుడు గురువు మీద గురి ఉంచితే గురువు సరైన వాడు కాకపోయినప్పటికీ మార్గంలో చేరిపోతాడు. ఓకే. అయితే గురువు మంచిగా ఉన్నప్పుడు, గురువు అసలు విషయం చెప్తున్నప్పుడు తెలుసుకొని ప్రవర్తించడం ఇంకా మంచిది కదా! మన తాలూకా మార్గంలో మన ప్రయాణం తక్కువ కాలంలోనే మనం ప్రయాణించగలం కదా! మనం అంతో ఇంతో కొంచెం ఆ జ్ఞానం మనలో ప్రవేశిస్తోంది కదా! లేకపోతే ఈ విషయాలు తెలుసుకోవాలన్న ఆతృత మనకెందుకు కలుగుతోంది? అలాంటప్పుడు మనం ఏంటంటే ఇది ఏ కోణంలో చెప్పారు? ఇది ఏ విధంగా తీసుకుంటే నేను మరిన్ని అడుగులు వేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నది మన మనస్సులో మనం మాటికి ప్రశ్న వేసుకుంటూ ఉంటే, ఇలాంటి విషయాలొచ్చేటప్పుడు ఇది ఈ సందర్భంలో ఇలా తీసుకుంటే మంచిది. ఓకే. ఈ సందర్భంలో విడిచిపెట్టాలి. అది చాలా కష్టం అవుతుంది. యాక్చువల్‌గా అలాంటి ఆలోచన వచ్చినప్పుడే మనం దొరికిపోతాం. ఓకే. అంటే మనలో జ్ఞానం ప్రవేశిస్తూ ఉన్నట్టు. కాబట్టి చివరాఖరికి ఏంటంటే బాబా నువ్వేం చెప్పావో అది పాటించేస్తాను అని అన్నట్టు అతనికి ఫైనల్ డెసిషన్ ఇస్తూ, మనం సరిగ్గా కొన్ని విషయాల దగ్గర ఏంటంటే అది అర్థం చేసుకునే ప్రయత్నం కోసమే మన బుర్రను వాడుతూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే ఏది కూడా మనకి ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే చూడండి, సముద్రంలోకెళ్ళేటప్పుడు ఆ స్విమ్ సూట్ ఏసుకోవాలి. కానీ చాలామంది ఏంటంటే స్విమ్ సూట్ మీద మక్కువ ఎక్కువ ఏర్పడి మనం బెడ్‌రూమ్‌లోకొచ్చిన తర్వాత కూడా ఆ స్విమ్ సూట్‌తో పడుకుంటాం. అదేంటంటే మనల్ని ఇబ్బంది పెట్టేస్తుందనమాట. ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసుకోవాలి. దానివల్ల ఉపయోగం ఉంటుంది. బయటకొచ్చినప్పుడు మాత్రం అది విడిచిపెట్టడం మనకు కష్టం కాబట్టి, ఎక్కడ ఏది వేసుకోవాలి, అది విడిచిపెట్టడం ఆ 2 మనకు తెలియవు కాబట్టి, తెలిసిన వ్యక్తి దగ్గర మనం పూర్తిగా ఆ దాసోహం అంటారు కదా! సరెండర్ అయిపోవాలి. ఆ 2 చేయడంలో ఎవరికైతే ఆ నిష్ణాతత్వం అంటారు, అది ప్రాక్టీస్‌తో వస్తుంది. ఎంత ఎక్కువ ఎక్స్‌పెరిమెంటేషన్ మనలో మనం చేస్తూ ఉంటే ఈ కోణంలో మనకు అంత వేగంగా ఏంటంటే ఇందులో నడవడం వస్తుంది. లేకపోతే ఏంటంటే మనం అడుగు వేస్తుంటాం, పడిపోతుంటాం, మార్గాన్ని నిందిస్తాం, లేకపోతే ఆ మార్గంలో ఎవరైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాడో వాడిని నిందిస్తూ ఉంటాం. అలా కాదు. యు అంటే ఇప్పుడు సైకిల్ తొక్కేటట్టే ఎంత ఎక్కువ నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తే 2, 3 రోజుల్లో అసలు తొక్కడం అనేది వస్తుంది. అది నేను చెప్పదలుచుకున్నాను. కర్మకాండకి సంబంధించినంత వరకు. ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా చెప్దాం అనుకుంటే చెప్పండి. ఇంకెవరైనా మాట్లాడతారండి? నేను ఒక పాయింట్ అనిపిస్తాను, నాకు అనిపించింది చెప్తాను. ఇప్పుడు కర్మకాండ అన్నటువంటిది అది జస్ట్ ఒక తంతు. మామూలుగా మాట్లాడుకుంటే కర్మకాండల్ని ఫాలో అవడం చేత భగవంతుడిని చేరుకోలేరు అన్నటువంటిది కొంచెం అదొక కైండ్ ఆఫ్ స్టేట్మెంట్, కొంచెం కాంప్లికేటెడ్ స్టేట్మెంట్ అర్థం చేసుకోవడానికి. ఎందుకు అంటే ఏదైనా ఒక పని ఎప్పుడు జస్ట్ మియర్ తంతు అవుతుందంటే నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వనప్పుడు. అంటే ఇప్పుడు కొడుకు వస్తున్నాడని తల్లి వంట చేస్తుంది. ఎలా చేస్తుంది అని అంటే వాడు రావాలి, వాడు ఇష్టం రావాలి, వాడు ఎన్ని రోజులైందో భోజనం చేసి కాలేజీలో లేకపోతే ఎక్కడో ఆఫీస్ నుంచి వస్తున్నాడు, ఇలాగా వాడి గురించి ఆలోచించి అసలు వంట అన్నటువంటిది చేస్తుంది. కానీ ఆలోచన అంతా కూడా కొడుకు మీద ఉంటుంది. ఆ కారణం చేత ఏంటంటే ఎక్కడ వాడు ఇబ్బంది పడతాడో, ఎక్కడ ఇదవుతుందో అని కంప్లీట్గా ఫోకస్ అంతా కూడా నిజానికి వంట చేస్తుంది, కానీ వంటలో కంప్లీట్గా కొడుకు కనిపిస్తుంది. ఆ కనిపించడం చేత ఏమవుతుందంటే ఆ వంట నిజానికి వంటలా ఉండదు, అదొక కైండ్ ఆఫ్ నైవేద్యం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంది కాబట్టి. ఇది ఒరిజినల్ పర్పస్. ఇప్పుడు దీపం పెట్టారు. దీపం అన్నటువంటిది ఏంటి అని అంటే ప్రతివాడు యజ్ఞం చేయలేడు. యజ్ఞకుండంలో ఉన్న అగ్ని ఏంటి అని అంటే మనుషులకి భగవంతుడికి మధ్యలో ఉన్న విండో అన్నమాట. ఆ విండో ద్వారా నువ్వు నీ సంబంధించిన ఇన్ఫర్మేషన్, నీ కోరికలు నువ్వు చెప్తుంటావు. అలానే దీపం పెడతాం.
కానీ దీపం పెట్టడం, లేకపోతే ఒక భజన చేయడం, లేకపోతే ఇంకేదో పూజ చేయడం, ఇవన్నీ భగవంతుని చేరుకునేటువంటి మార్గాలు. ఎప్పుడు భగవంతుని చేరుకుంటావు అని అంటే, ఏదో 7 అయింది కాబట్టి నేను దీపం పెట్టాలి, టైం అయిపోతుంది కాబట్టి నేను ఇలా చేయాలి, ఈ విధంగా మనం ఇన్వాల్వ్ అవ్వకుండా చేస్తే అది కర్మకాండ అనమాట. అదే కర్మ. దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి లేవు. ఆ కారణం చేత దానివల్ల నీకు డిసిప్లిన్ రావచ్చు, లేకపోతే ఇంకేదైనా రావచ్చు, కానీ నిజంగా ఏదైతే పర్పస్ కోసం దాన్ని పెట్టారో అది నీకు రాదనమాట. మీకు ఎగ్జాంపుల్ రామకృష్ణ ఇప్పుడు మనం అనుకుందాం, ఇది ఇలాంటి పూజలు ఇలాంటివి చేయడం చేత భగవంతుని చేరుకోలేరు అని అనుకుందాం కొంత టైం. మీకు రామకృష్ణ పరమహంస కాళీమాతని ఎలా పూజించాడు అంటే, నిజానికి మన చర్మచక్షులతో చూస్తే ఆయనది పూజ, నిజమైనటువంటి సెన్స్లో చూస్తే అది ఇంటెన్సిఫైడ్ లవ్ అనమాట. అంటే చేస్తున్నాడు, ఒక పువ్వు తీసుకున్నాడు, ఆ పువ్వులోనే ఆయనకి దేవిని కనిపించింది. పువ్వు భగవంతుడి దగ్గర, అదే విగ్రహం దగ్గర, విగ్రహం కనిపించడం లేదు ఆయనకి, కాళీమాత వచ్చి తీసుకుంటున్నట్టుగానే కనిపించింది. అక్కడ ఆయన చేస్తున్న కర్మ ప్రతిదీ కూడా, అక్కడ ఆయన వాడిన సంభారాలు అవన్నీ కూడా భగవంతుడి ప్రతిరూపాలుగా తప్పితే ఇంకో విధంగా కనిపించలేదు. అంటే ఆ కర్మకాండ అది అప్పుడు అక్కడ కర్మకాండ అవ్వలేదు. అంటే అలాగా ఏది చేసినా కూడా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా చేస్తే ఏదైనా జస్ట్ మీర్ కర్మనే. నువ్వు నిజంగా ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే పొందడానికి అది నిర్దేశించబడిందో దాన్ని పరిపూర్ణంగా యూటిలైజ్ చేసుకుంటే అది 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 అత్యుత్తమైనటువంటి మార్గం. అంటే మామూలుగా ఆలోచిస్తే ఇప్పుడు 7 గంటలకు ప్రార్థన చేయాలని నేను అనుకున్నాను అనుకోండి, నువ్వు దీపం పెట్టక్కర్లేదు, 7 గంటలకు ప్రార్థన చేయాలని నువ్వు అనుకోవడం కర్మ అవదా, కర్మకాండ అవదా? 7 గంటలకి ఎందుకు చేయాలి మామూలుగా, జస్ట్ క్వశ్చన్ అంతే. లేకపోతే 9కి నేను దీపం పెట్టాలి, ఇలా టైం పెట్టుకొని ఇలా అనుకొని మనం చేసేటువంటిది ఏమవుతుందంటే, ఏం చేయకపోయినా ఇందాక రాజుగారు అన్నట్టు వాళ్ళిద్దరు చేతులు ఒకరికి కలుపుకొని వెళ్ళిపోయినా పెళ్ళి అవుతుంది అని అనుకుంటే అది కూడా ఒక మైన్యూట్ లెవెల్లో కర్మ కింద కనిపిస్తుంది అనమాట. కానీ ఆ ఒరిజినల్ పర్పస్ ఇది అని ఆ దృక్పథంతో చూసినప్పుడు, దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కర్మ అది కర్మ అవుతుంది. అది నేను అనుకున్నటువంటిది, అది చెప్దాం అనుకున్నాను. జై బాబా. అదే సమయం 7 కావస్తుంది కాబట్టి మనం ఇక్కడితో ఈ చర్చని డిస్కంటిన్యూ చేసి మళ్ళీ వచ్చే శనివారం కలుద్దామండి. అప్పుడు దాని గురించి సమ్మరీ కూడా చెప్పుకుందాం. అలాగే ఇంకా దీనికి అటాచ్డ్గా మరొక పారాగ్రాఫ్ ఉంది కాబట్టి ఆ 2 పూర్తయిన తర్వాత మనం పూర్తిగా సమ్మరీ చెప్పుకొని కంటిన్యూ చేద్దాం. ఇంతవరకు సెలవు అండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా.